నాకు చిరాగ్గా ఉంది. ముందు ఈ ఎముకలే విరగొడతాను. నేను వదిలిపెట్టనే, వదిలిపెట్టను. అయ్యో, ఈ బామ్మకి బుద్ధి మందగించినట్టుంది. ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ మాకు అనుకూలంగా ఉంది, అందువల్ల తగ్గు, సరేనా? కరెక్ట్ గా చెప్పారు. మర్యాదగా నా లడ్డూల్ని నాకు తిరిగిచ్చేయ్, లేకపోతే నిన్ను పిసిక్కేస్తాను. ఈ బుడంకాయలకి ఇంకా ఏమీ అర్థం కాలేదనుకుంటాను. ఒకవేళ నేను చస్తే మళ్ళీ నీ లడ్డూలు నీకు తిరిగి రావు. పెద్దవాళ్ళు చెప్తే మూసుకొని అన్ని వినాలి, ఇలా ఎదురు మాట్లాడకూడదు. నేను చెప్పింది మీకు అర్థమైందా? పరిస్థితి నాకు అనుకూలంగానే ఉంది. అబ్బాయి, నీ లడ్డూలు కావాలనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యమ్మా. కిచెన్ కి వెళ్లి కత్తిని తీసుకొచ్చి వీళ్ళిద్దరిని ఇక్కడే పొడి చేసి చంపేసాయి. నిన్ను మర్యాదగా నేను చెప్పినట్టు చెయ్యో. ఇంతకు మించి నీకు వేరే దారేదు. కత్తి తీసుకొచ్చి ముందు వెళ్ళి పొడి చేయి. అసలు ఇటువంటి విషయాలు నాకు నచ్చవు తెలుసా? ఇదేలా చేసావు? ఈ ముసలిది బయటకు వచ్చిన తర్వాత నువ్వెలా ట్రాన్స్ఫార్మ్ అయ్యావు? అదే కదా, ఏం జరుగుతోంది? ఈ పేపర్ ఫ్యాన్ తో ఒకరిలో ఉన్న దుష్ట శక్తిని బయటికి తీసుకురాగలను. నేను వీని కొట్టిన చేత కొట్టుడికి టర్బో గ్రానీ కాన్షియస్నెస్ బయటకు వచ్చింది. కానీ ఆ ముసలి దాని స్పిరిచువల్ పవర్స్ ఇంకా వీళ్ళలోనే ఉన్నాయి. దాని కాన్షియస్నెస్ మాత్రమే ఈ బొమ్మలోకి వెళ్ళింది. అలాంటప్పుడు నీ పవర్స్ నీకు తిరిగి కావాలంటే నేను నీకు అవసరం. కాసేపటి క్రితం ఏదో వాగావు, ఇప్పుడు చెమటలు పడుతున్నాయేంటి? తలతో ఒక పీకి పారదొబ్బుతాను. దయచేసి నన్ను క్షమించండి. ముందు పొద్దుండాలి. నన్ను కూడా ఇలాగే బాగుతారా? నాకు కూడా ఎలాగో తెలియలేదు. తను మాట్లాడుతుంటే నాకు ఎక్కడో మండింది, అందుకే అలా మారిపోయాను. ఇంకేమీ లేదు. సరే బామ్మ, చాలు ఆపండి. చూడటానికి పాపంగానే ఉంది, కానీ ఏం చేయను. నువ్వు మాట్లాడితే నాకు చిక్కగానే ఉంది. మరణించిన అమ్మాయిని తలుచుకొని నువ్వు బాధపడ్డావు కదా, మనం ఫ్రెండ్స్ గా ఉందాం, ఏమంటావు? నువ్వు వాడికి ఇచ్చేస్తే నేను నీ పవర్స్ ని నీకు తిరిగి ఇచ్చేస్తాను, ఏమంటావు? లేదు కదా. సరే, ఓకే. అయితే సరే, వెంటనే వాడికి ఇచ్చేద్దాం. ఇప్పుడు అది నా దగ్గర లేదు. ఇప్పుడేగా దాన్ని తిరిగి ఇచ్చేస్తానన్నావు. మర్యాదగా నువ్వు చెప్పినా నా దగ్గర లేదు. గొడవ పడుతుంది.